హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు 50 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో డే 44 అండి. అప్పుడు మనం డే 44కి వచ్చేసాము. ఈరోజు డే 44 వెయిట్ చూసే ముందు నేను ఎంత వెయిట్ ఉన్నాము, అలాగే ఫుడ్ ఏం తీసుకుని ఎంత తగ్గామో పెరిగామో అన్నది చూద్దాము. ఈరోజు వచ్చేసి డే 44గా డే 43 వెయిట్ వచ్చేసి మా వారు వచ్చేసి 137.10 ఉన్నారు. నేను వచ్చేసి 88.1 ఉన్నాను. అలానే ఇంకో విషయం ఏంటంటే నాకు కొంచెం హెల్త్ బాగాలేదని నేను జిమ్కి అది కూడా ఏం వెళ్ళలేదు, కొంచెం ఫీవరిష్గా ఉంది. చూద్దాం, నేను ఎక్సర్సైజ్ ఏం చేయలేదు, ఫుడ్ కూడా టైంకి తినలేదు. నేను అలా అయింది మాట, ట్యాబ్లెట్స్ వేసుకోవడం, దానివల్ల కొంచెం జ్యూస్లు అవి తాగాను. దానివల్ల ఏమైనా పెరిగే ఉంటానని చెప్పి అనుకుంటున్నాను. అలాగే వీక్నెస్ కూడా ఉందండి, ఇంకా అందులో సెట్ అవ్వలేదు. సో మనం బ్రేక్ చేయొద్దు కాబట్టి, ఇంకా ఆల్రెడీ ఒకసారి మధ్యలో 10 days బ్రేక్ అయింది. ఇప్పుడు బ్రేక్ చేయొద్దు కాబట్టి కంటిన్యూ చేస్తున్నాం డైట్ అన్నది. ఏదో పెరిగినా పర్లేదులే, చూపిద్దామని చెప్పి చూపిస్తాను. అలాగే ఇప్పుడు మేము ఏం ఫుడ్ తిన్నాము ఏంటి అనేది చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చూద్దాం రండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి నట్స్ అండి, పంప్కిన్, వాటర్మెలన్, ఫ్లేక్స్, బ్లాక్ గ్రేప్స్, అలాగే 2 dates ప్లస్ ఒక కొబ్బరి తీసుకుంటున్నాను. డైలీ మా అమ్మ తెచ్చిందని చెప్పాను కదా, కొబ్బరి కూడా మంచిదే అండి హెల్త్కి. సో అందుకు కొబ్బరి తీసుకుంటున్నాను. దాంతో పాటు మనం ప్రోటీన్ మొలకలు అండి, ఇది మనం ప్రోటీన్ ఫుడ్ మాట. డేట్స్తో పాటు ఇలా మొలకలు మాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. సో ఇదే అండి ఈరోజు బ్రేక్ఫాస్ట్. అలానే ఇంకా లంచ్కి ఏం తింటున్నాం, డిన్నర్కి ఏం తింటున్నాం కూడా నేను అప్డేట్ చేస్తాను. మళ్ళీ మనం లంచ్లో అయితే కలుద్దాం. ఫ్రెండ్స్, బ్రేక్ఫాస్ట్ చూసారు కదా. ఇప్పుడు వచ్చేసి లంచ్ అండి. లంచ్కి వచ్చేసి ఈరోజు జొన్న రోటీ చేసుకున్నాము. జొన్న రోటీ అలాగే కాంబినేషన్ కింద బూందీ టమాటా కర్రీ, కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి అండి. ఇదండి ఈ రోజుకి లంచ్ మెను. అలాగే మనం ఇంకా డిన్నర్కి ఏం తీసుకుంటున్నాము అన్నది కూడా నేను అప్డేట్ చేస్తానండి. మళ్ళీ మనం డిన్నర్లో అయితే కలుద్దాం. ఫ్రెండ్స్, లంచ్ చూసారు కదా. ఇప్పుడు వచ్చేసి ఎర్లీ డిన్నర్ కమ్ స్నాక్స్ అండి. టైం 5 అలా అవుతుంది. మీకు తెలుసు కదా, మేము ఎర్లీగా తినేస్తామని డిన్నర్. సో ఇప్పుడు అయితే ఆరెంజ్ తీసుకున్నామండి, బత్తాయి కాయ ఇది. ఇంకా అలాగే పడుకున్నప్పుడు అయితే గ్రీన్ టీ తాగేసి పడుకుంటామండి. ఇదండి ఈ రోజు ఫుడ్ వీడియో. మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్కి ఏం తిన్నాం అన్నది. సో ఇప్పుడు మనం అయితే వెయిట్, ఫుడ్ చూసాం కదా. ఇప్పుడు మనం వెయిట్ తగ్గామా పెరిగామా అన్నది చూద్దాం. అలాగే నాకు కొంచెం హెల్త్ కూడా బాగాలేదని చెప్పాను కదా, చూద్దాం. ఫుడ్ అయితే చూసారు కదా, అలాగే వెయిట్ కూడా చూసారు మనకి. సో ఇప్పుడు మనం వెయిట్ అనేది చూద్దాం. ఈరోజు ఫుడ్ తీసుకున్నాం కదా, సో వెయిట్ అనేది పెరిగామా తగ్గామా అన్నది. ఇక్కడేమో వారు మా రేవతో ఆడుతున్నారు అనమాట. సరే అండి, వెయిట్ అయితే ఎక్కాను ఏమండి. సో ఇక్కడైతే మా వారైతే వెయిట్ మిషన్ ఎక్కుతున్నారు. నిన్న 137.10 ఉన్నారు. ఈ రోజు వచ్చేసి 137.5 దిగండి 137.50 ఉన్నారండి. అంటే 400 grams అనేది వెయిట్ అనేది పెరిగారు. మా వారు 400 grams పెరిగారు. మేబీ నేను 1 kg పెరగచ్చు అని చెప్పి అనుకుంటున్నాను. చూద్దాం నేను వెయిట్ తగ్గానా పెరిగానా అన్నది. ఇప్పుడైతే నా వెయిట్ చూద్దాం. ఇప్పుడు నా వెయిట్ చూసినాం కదండి. ఇప్పుడు భాగ్య వెయిట్ చూద్దాం. భాగ్య ఎంత ఉందో ఎక్కువ. భాగ్య ఎంత ఉంది? 88.4 ఉందండి. నిన్న ఎంత ఉండే? సో నిన్న 88.1 ఉండే. 300 grams అనేది పెరిగింది. సో నిన్న నేనేమో 137.1 ఉండే, నేను 400 grams పెరిగిన. సో ఇది అనేది వెయిట్ పెరగడం కాదు, జస్ట్ ఇది ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటుంది. ఒకటేసారి కేజీ తగ్గిపోతుంది. మనం దానివల్ల ఏం టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. రెగ్యులర్గా డైట్ మెయింటైన్ చేయండి. వెయిట్ అనేది ఇట్లా పెరుగుతూ ఉండాలి, తగ్గుతూ ఉండాలి. లైట్గా పెరుగుతుంది, అప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. అది కరెక్ట్గా అట్లా పెరిగితేనే కొంచెం మీరు వెయిట్ అనేది స్టేబుల్ అవుతుందని అర్థం. స్టేబుల్ అయిన తర్వాత ఒకటేసారి 1 kg తగ్గిపోతుంది. మళ్ళీ తగ్గిన తర్వాత మళ్ళీ కొంచెం ఫ్లక్చుయేట్ అవుతుంది, కానీ మళ్ళీ అది స్టేబుల్ అయిన తర్వాత మళ్ళీ తగ్గుతూ ఉంటుంది. వెయిట్ తగ్గినమంటే కంటిన్యూస్గా తగ్గితే అది హెల్త్కి మంచిది కాదు. స్టేబుల్ అవ్వాలి. స్టేబుల్ అయిన తర్వాత మళ్ళీ తగ్గడం అనేది స్టార్ట్ అవుతుంది. సో మీరు అబ్జర్వ్ చేసి మా వెయిట్ లాస్లో ఒకటేసారి కేజీ తగ్గుతూ ఉంటాం. మళ్ళీ అది స్టేబుల్ అవ్వడానికి ఒక 3-4 days పడుతుంది. మళ్ళీ కేజీ తగ్గుతూ ఉంటాం. మళ్ళీ స్టేబుల్ అవ్వడానికి ఒక 2-3 days పడుతుంది. అట్లా మీరు చూడండి మా ప్రీవియస్ వీడియోస్ కూడా మీకు అర్థమవుతుంది. సో ఇది పెరగడం కాదు, స్టేబుల్ అవుతుంది. కరెంట్లీ 137 రేంజ్లో నా వెయిట్ అనేది స్టేబుల్ అవుతుంది. ఈ మా వెయిట్ 88 రేంజ్లో స్టేబుల్ అవుతుంది.
స్టేబుల్ అయిన తర్వాత మళ్ళీ మా వెయిట్ లాస్ అవుతుంది, నేను కూడా వెయిట్ లాస్ అవుతాను. ఆల్మోస్ట్ ఈ వెయిట్ లాస్ 50 days ఛాలెంజ్ అయ్యేసరికి భాగ్య వచ్చేసిన ఐఎమ్ గెస్సింగ్ 87లోకి రావాలి, కరెక్ట్ 87 ఆర్ 86 చేంజ్లోకి రావాలి. నాది వచ్చేసి నా టార్గెట్ వచ్చేసి 135.3, ఎందుకంటే నేను 145.3 ఉండే. సో 135.3 వస్తే నేను 10 kgs తగ్గినట్టు. అది నా టార్గెట్ అండి. ఆ టార్గెట్కి ఇంకా 6 days ఉంది. అండ్ ఇంక ఎంత ఉంది వెయిట్ లాస్, ఎంత ఉంది 1.5 ప్లస్ 600 grams, ఆల్మోస్ట్ 2 kgs తగ్గాలి 60 kgsలో. చూద్దాం ఏం అవుతుందో, దాన్ని బట్టి అబ్జర్వ్ చేసి ప్లాన్ చేద్దాం. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.